ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తారు కదండి. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళలో స్వీట్స్ వేస్తారు. స్వీటు, వడ, ఇంకా రైస్ ఐటమ్స్. ఆ రైస్ ఐటమ్స్ అంత ఇంట్రెస్ట్గా ఉండవు తినడానికి. కానీ స్వీట్స్ మాత్రం అన్నంతో పాటు తినలేము. వాటిని వృధాగా పడేస్తాం. అందుకని నేనేం చేస్తానంటే, మీరు ఏమన్నా అనుకోండి, నా బుద్ధికి మీరు ఏ పేరన్నా పెట్టుకోండి. నేను మాత్రము మన పేపర్ నాప్కిన్స్ ఉంటాయి కదా, టిష్యూ పేపర్స్ ఇస్తారు కదా, అదే హ్యాండ్స్ తుడుచుకోవడానికి వాటిల్లో ఆ స్వీట్లు, వడ వరకు నేను చుట్టి పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టుకొని వచ్చుకుంటానండి. మళ్ళీ కిల్లీలు కూడా ఇప్పుడు అస్సలు బాగుండడం లేదు. అంతకుముందు అయితే మంచి కిల్లీస్ ఉండేవి కదా, అప్పుడు కిల్లీలు ఒక 4 తీసుకునేదాన్ని, తీసుకొచ్చి ఇంటికి వచ్చి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేదాన్ని. ఇప్పుడు మాత్రం కిల్లీలు తీసుకోవడం లేదండి, చాలా చండాలంగా ఉంటున్నాయి కిల్లీలు. కాబట్టి తీసుకోకుండా ఒక్కటే తీసుకొని, అది కూడా ఇష్టం ఉండి ఇష్టం లేకుండా తినేసి వస్తున్నాను. స్వీట్లు మాత్రం నేను ఆ పేపర్లలో చుట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని వస్తున్నాను అనమాట. వేస్ట్గా పడేసే కంటే మనం తర్వాత తింటే అది తిన్నట్టు ఉపయోగపడుతుంది. అంతేగాని ఉద్దాగా పడేస్తే ఏమొస్తుందండి. ఇంకొకటండి, ఇప్పుడు ప్రతి మనిషిలో అన్ని కళలు ఉంటాయి అంటారు. 32 కళలు ఉంటాయంట ఏ మనిషిలో అయినా. అందుకనే కృష్ణుడు చిలిపిగా ఉండేవాడు, దొంగతనాలు చేసేవాడు. ప్రతి మనిషిలో దొంగ బుద్ధి ఉంటుందండి. ప్రతి మనిషిలో అబద్ధాలు ఉంటాయి. ప్రతి మనిషిలో అన్ని గుణాలు ఉంటాయండి. ప్రతి మనిషికి, ఏ మనిషికైనా ఉంటాయండి. అవి సహజం అన్నమాట. అలాగా చిన్న చిన్న దొంగతనాలండి, చిన్నవి. ఏదైనా దొంగగా తీసుకోవడము, చిన్న వస్తువులు, అది భలే మజా వస్తుందండి కొంతమందికి. మీరు అబద్ధం అనుకుంటున్నారా, ఇది నిజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ పోతారు, వెళ్ళినప్పుడు అక్కడ చిన్న ఐటమ్స్ ఏమైనా కనిపిస్తాయి, అవి కొంతమంది దొంగతనాలు చేస్తారు. అట్లని వాళ్ళు దొంగలు కారు, వాళ్ళలో దొంగ బుద్ధి అనేది ఒక కళ అన్నమాట అది. అట్లాగే కృష్ణుడు కూడా వెన్న దొంగలు ఇచ్చేవాడు. అంటే అదొక రకమైన ఆనందకరమైన చేష్ట. దానివల్ల దొంగతనం కాదు, అది పెద్ద దొంగతనం కాదు, ఎవరికి హాని కాదు. అంతే కదా, హాని కలగకుండా చేసే చిలిపి దొంగతనాలు అన్నమాట. అలాగే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి పెన్నులు కొట్టేయడము. మా టీచర్లు అయితే అండి, ఒకసారి ఒక బ్యాంకు క్లర్క్ వచ్చాడనమాట స్కూల్కి. వచ్చి అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాడు. ఒక్కొక్క టీచర్ వస్తుందండి, సైన్ చేస్తుందండి. ఆ సార్ ఒక పెన్ ఇస్తాడు, ఆ టీచర్ ఆ పెన్ తీసుకొని వెళ్ళిపోతుంది. అట్లా 4 పెన్స్ పోయాయండి. 4 పెన్స్ కొట్టేశారు టీచర్. ఇదేంటమ్మా ఇది ఈ స్కూల్లో అంటే, నేను నవ్వి, ఇలాగే పోతాయి సార్ అట్లా. నా రెడ్ పెన్నులు అయితేనండి ఎన్ని పోతాయో తెలియదు, నా బ్లూ పెన్నులు అయితే ఎన్ని పోతాయో తెలియదు. అసలు ఆ పెన్నుల దొంగతనం అనేది టీచర్ల దగ్గర భయంకరంగా ఉంటుందండి. చక్కగా తీసేసుకొని బ్యాగ్లో వేసేసుకుంటానండి, దాచిపెట్టేసుకుంటారు. పెన్సిళ్ళు పోతాయి, ఎరేజర్లు పోతాయి. మళ్ళీ టీచర్లే అవి చేసేది. ఒక్క రెడ్ పెన్ను బతకనీరు. ఎక్కడ పెన్ను కనిపిస్తే, ఇప్పుడు సైన్ చేయడానికి రిజిస్టర్ దగ్గర ఉంటుంది కదా, ఆ పెన్ను 2-3 చేసిన తర్వాత ఇంకా పెన్ను కనపడదు. ఇది మీరు కూడా అబ్జర్వ్ చేయండి, భలే ఉంటుంది అది తమాషాగా కదా.